నాకేమో రాయడానికి రాదు అంతే అని నేనే ఉంటా మనం చూస్తున్నట్లయితే ఏవో రజిత గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. మేడం మీరు చెప్పండి సభ యొక్క ముఖ్య ఉద్దేశం. డిపార్ట్మెంట్ అంటే వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన శాఖ మరియు ఫారెస్ట్ శాఖ వెటర్నరీ శాఖ అలాగే మన వికారాబాద్ జిల్లాకి కిసాన్ ఈ మార్కెటింగ్ శాఖ ఈ శాఖల వాళ్ళు కాలేరు. అయితే వాళ్ళకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పంటల మీద సైంటిఫిక్గా శాస్త్రీయ పద్ధతితోని ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకు లాభసాటిగా ఉంటుంది అని వాళ్ళకు చిన్న చిన్న చిట్కాలు చెప్పడం కోసము, అవగాహన కల్పించడం కోసము, మరియు మన వ్యవసాయ శాఖ ద్వారా వచ్చిన స్కీమ్స్ ఏమేమై అవి ఎలా ఇవ్వగలుగుతాము, ఆ స్కీమ్స్ ముఖ్య ఉద్దేశాలు, వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశాలు కూడా ఈ మన తెలంగాణ వ్యవసాయంలో ఉన్నాయి. అలాగే 5,000 గవర్నమెంట్ పెడుతున్నాడు, ఎంత ఆధార్ నెంబరు, ఆయన అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఆయనకి ఏ విత్తనం ఎంత అవసరం ఉంది, ఫర్టిలైజర్ ఎంత కావాలి, సాయిల్ హెల్త్ కార్డు ఉందా, అంటే భూసార పరీక్ష చేసిండా లేదా, అవన్నీ కూడా సర్వేలో చేయడం జరుగుతుంది. ఒక 6 గ్రామాలు చేశారు, 6 గ్రామాలు సర్వే చేశారు. మనకు గవర్నమెంట్ 10 వరకు టైం ఇచ్చారు, జూన్ వరకు టైం ఇచ్చారు. సర్వే స్టార్ట్ చేసింది. చేయాలి దాంతో మనకి. అలాగే మా శాఖతో పాటు ఇతర శాఖల వాళ్ళు కూడా ఏమేమి స్కీమ్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి అనేది కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఓకే, మనతో రజిత గారు చాలా సభలు సర్వే రాబట్టడం జరిగింది మరియు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలియజేస్తూ ప్రజల్లో మంచి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చూస్తున్న తెలంగాణ వార్తలు జనం ముందుకు